ఈ వీడియోలో వచ్చేసి డిటెక్షన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ యొక్క టైప్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విత్ సర్క్యూట్ డయాగ్రామ్తో అలా బ్లాక్ డయాగ్రామ్తో దాని యొక్క గ్రాఫ్తో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డిటెక్షన్ ఆఫ్ ఎఫ్ఎం వేవ్ అంటే ఫస్ట్ మనకి ఏదో తెలియాలి. డిటెక్షన్ అన్న డీమాడ్యులేషన్ అన్న సేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, డిటెక్షన్ అన్న డీమాడ్యులేషన్ ఆఫ్ ఎఫ్ఎం సిగ్నల్ అన్న సేమ్. ఇప్పుడు రిమూవింగ్ ద క్యారియర్ సిగ్నల్ ఫ్రమ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్, ఒక మాడ్యులేటెడ్ సిగ్నల్లో నుంచి క్యారియర్ సిగ్నల్ రిమూవ్ చేసి నెక్స్ట్ ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్లో నుంచి క్యారియర్ సిగ్నల్ తీస్తే ఇంకా రిమైనింగ్ సిగ్నల్ ఉంటుంది కదా మాడ్యులేటింగ్ సిగ్నల్, దాన్నే దెన్ రిసీవింగ్ ద ఒరిజినల్ సిగ్నల్ ఈజ్ కాల్డ్ డిటెక్షన్ మాడ్యులేషన్ అంటాం. దాన్ని మనం డిటెక్షన్ మాడ్యులేషన్ అంటాం. ఆర్ డీమాడ్యులేషన్ అని కూడా. డీమాడ్యులేషన్ అన్న డిటెక్షన్ అన్న రెండు సేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డీమాడ్యులేషన్ కదా, డీమాడ్యులేషన్ అంటే ఇది ఏంది, మాడ్యులేటెడ్ సిగ్నల్లో నుంచి క్యారియర్ సిగ్నల్ రిమూవ్ చేసి మిగిలిన ఈ ఒరిజినల్ సిగ్నల్ అనే దాన్ని మనం డిటెక్షన్ ఆర్ డీమాడ్యులేషన్ అంటాం. అదే మాడ్యులేషన్ అంటే ఏంది, ఆ రెండు దాంట్లోని రిమూవ్ చేయకుండా ఉండడమే మాడ్యులేషన్ అనమాట. నెక్స్ట్ దీంతో టైప్స్ చూడండి, టూ టైప్స్. ఒకటి ఇండైరెక్ట్ మెథడ్, ఇంకోటి డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్లో ఫేజ్ లాక్ లూప్, అదే డైరెక్ట్ మెథడ్లో 2 ఉంటాయి. ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేటర్, జీరో క్రాసింగ్ డిటెక్టర్ అని 2 ఉంటాయి అన్నమాట. దీంతో ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేటర్ ఆర్ సింపుల్ లూప్ డిటెక్టర్ అని కూడా అనొచ్చు. దీన్నే సింపుల్ స్లోప్ డిటెక్టర్ అనొచ్చు. దీని డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. కెపాసిటర్, ఇండక్టర్, ఎల్ అంటే ఇండక్టర్, సి అంటే కెపాసిటర్. ఈ రెండు అనేది ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ట్యూన్డ్ సర్క్యూట్ అంటాం. ఈ రెండు ప్యారలల్ కనెక్షన్ చేస్తే మనకు కరెంట్ అనేది పాస్ కాదని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కరెక్ట్గా ప్యారలల్ కనెక్ట్ చేస్తే ఈ కరెంట్ అనేది దీని ద్వారా, ఈ రెసిస్టెన్స్ ద్వారా అనేది ఫ్లో అవుతుంది. దీన్నే ట్యూన్డ్ సర్క్యూట్ అంటాం. ఇది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఇన్పుట్ సిగ్నల్. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినాం, ఇక్కడ ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుంది. ఈ రెండు ప్యారలల్ కనెక్ట్ చేసేదాన్ని మనం ట్యూన్డ్ సర్క్యూట్ అంటాం. నెక్స్ట్ ఇది అయిపోతానే బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ చేసే ముందు ఫస్ట్ ఇది మీకు ఇది తెలియాలి. ఇప్పుడు ఇక్కడ 2 టైప్స్ అని చెప్పినా కదా. ఫేజ్ లాక్ లూప్ అంటే ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ ఈజ్ లాక్డ్ టు ద ఇన్పుట్ సిగ్నల్స్. ఈ అవుట్పుట్లో వచ్చిన ఫ్రీక్వెన్సీ, ఫేజ్ అనేది ఇన్పుట్ సిగ్నల్లో లాక్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఫేజ్ లాక్ లూప్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇంకా మనము బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ అంటే చూద్దాం. బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్ అనొచ్చు, ఆర్ బ్యాలెన్స్డ్ ఫ్రీక్వెన్సీ డిటెక్టర్ అనొచ్చు. ఇప్పుడు మనం ట్రాన్స్ఫార్మర్ అనేది తీసుకుంటాం. ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఎఫ్సి అంటే మనకు సెంటర్, సి అంటే సెంటర్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎఫ్ఎం ఇన్పుట్ ఫ్రమ్ ద ఐఎం యాంప్లిఫైర్. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి ఇది ఇచ్చినాం. ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఇక్కడ ఇది ప్రైమరీ సైడ్, ఇది సెకండరీ సైడ్ కదా ట్రాన్స్ఫార్మర్లో. ఇది కూడా ఇక్కడ పెద్ద గీయాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, ప్రైమరీ సైడ్, సెకండరీ సైడ్, ఎఫ్సి ప్లస్ డెల్ ఎఫ్, ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇది ఎఫ్సి మైనస్ డెల్టా ఎఫ్, ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్. ఇది వచ్చేసి హైలో ఉంటుంది, ఎందుకంటే ప్లస్, ఇది మైనస్ కాబట్టి లోలో ఉంటుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డయోడ్స్ అనేది D1 D2 అనేది కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటర్ C1 C2, రెసిస్టెన్స్ R1 R2. ఇక్కడ V1 అంటే అవుట్పుట్ ఫర్ ఫస్ట్, అదే అవుట్పుట్ ఫర్ సెకండ్. ఇప్పుడు టోటల్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఇది మైనస్ ఇది, VOV మైనస్ VO2 అనేది మనకు టోటల్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి ఇది అనమాట. ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు 1 by 1 తీసుకున్నాం దీని కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఇన్పుట్ ఈజ్ అట్ ప్రైమరీ సైడ్, ఇన్పుట్ అనేది ప్రైమరీ సైడ్ ఇచ్చేసింది. నెక్స్ట్ వెన్ D1 and D2 అప్లై సేమ్ వోల్టేజ్, దెన్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ V0 ఈక్వల్ టు V01 మైనస్ V02 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ D1కి సేమ్, ఈ D2 కూడా సేమ్ అనే వోల్టేజ్ ఇస్తే అప్పుడు నాకేమొస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ V01 మైనస్ V02. ఇది సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది 1, సెకండ్ది కూడా 1 ఇస్తే మొత్తం అయిపోద్ది, 0 అయిపోద్ది. అంటే రెండు D1 D2కి సేమ్ వోల్టేజెస్ ఇస్తే ఇది 0 అయిపోతుంది అనేది సెకండ్ పాయింట్. ఇక్కడ చూడండి, సెకండ్ వెన్ D1 D2 అప్లై సేమ్ వోల్టేజ్, దెన్ ఈజ్ V0 ఈక్వల్ టు V01 మైనస్ V02 వచ్చేసి 0. ఇన్ దీస్ ఎఫ్సి సెంటర్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్సి అంటే సెంటర్ ఫ్రీక్వెన్సీ 0. అప్పుడు ఏమైంది, దాని యొక్క సెంటర్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా 0 అయిపోద్ది. D1 ఈజ్ హై వోల్టేజ్ ఈజ్ గివెన్ బై ఎఫ్సి ప్లస్ డెల్టా ఎఫ్ ఓన్లీ ఫర్ V01 గ్రేటర్ దాన్ V02. ఇప్పుడు ఈ V01 అనేది పెద్దది ఉంటేనే ఇది పాజిటివ్ అనమాట. ఇప్పుడు D1కి నేను 2
2 పెట్టిన, అదే D2కి వచ్చేసి సమ్ 1 పెట్టిన, అప్పుడు ఏది ఇదే కదా పెద్దది, అప్పుడు ఎంత 2 > 1. అంటే ఇలా పెడితే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి పాజిటివ్ వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు D2కి వచ్చేసి 1, అదే D1కి వచ్చేసి 2, అప్పుడేమైతే లెస్ దాన్ అయితే అంటే నెగిటివ్ వాల్యూ అనేది వస్తుంది అనేది రాస్తాం. D2 ఈజ్ హై, దెన్ వోల్టేజ్ FC మైనస్ డెల్టా F ఓన్లీ ఫర్ V01 లెస్ దాన్ V02, ఇది నెగిటివ్ వాల్యూస్ అనేది చెప్తాం అనమాట. ఇలా మనం చెప్తాం. ఇది దీని యొక్క ఆపరేషన్. నెక్స్ట్ దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనేది చూసుకుందాం. బ్లాక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇది FM వేవ్ అనేది ఇస్తాం, ఇది స్లోప్ ఆఫ్ సర్క్యూట్ H1 స్లోప్ ఆఫ్ సర్క్యూట్ H2. ఇప్పుడు ఈ ఎన్వలప్ డిటెక్టర్ ఎందుకు ఇచ్చినామంటే మనకు సర్క్యూట్ డయాగ్రామ్లో R1 C1 R2 C2 అనేవి ఉన్నాయి కదా, దానికోసమే ఈ ఎన్వలప్ డిటెక్టర్స్ ఇచ్చినాం. ఇక్కడ నుంచి దీని యొక్క సమ్మేషనే ప్లస్ మైనస్, దీని యొక్క సమ్మేషన్ అనేది మనకు బేస్ బ్యాండ్ సిగ్నల్ అనేది మనల్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సేమ్ బ్లాక్ డయాగ్రామ్ R1 సర్క్యూట్ సేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని గ్రాఫ్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పినా కదా, FC ప్లస్ డెల్టా F అంటే ఇది హైలో ఉంటుంది, FC మైనస్ డెల్టా F అంటే లోలో ఉంటుంది. ఈ FC అనేది 0 అని చెప్పిన నా కన్స్ట్రక్షన్లో. FC అనేది 0 కాబట్టి ఇక్కడ 0 ప్లేస్లో ఆరిజిన్లో ఉంటుంది. కన్స్ట్రక్షన్లో చూడండి FC ఈజ్ 0, సెంటర్ ఫ్రీక్వెన్సీ 0 అన్నాం కాబట్టి సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంది FC మైనస్ డెల్టా F అంటే అది ఇది ఎప్పుడవుతుంది, ఈ V01 లెస్ దాన్ V02 అన్నప్పుడే ఇది లో అవుతుంది. అదే గ్రేటర్ దాన్ అయితే FC ప్లస్ డెల్టా F అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, దీన్నే లీనియర్గా వచ్చింది చూడండి, స్ట్రైట్గా లీనియర్గా వచ్చింది కాబట్టి దీన్ని మనము లీనియారిటీ స్లోప్ అంటాం అనమాట. ఇది యూస్ఫుల్ రేంజ్, లీనియర్ రేంజ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా రిమైనింగ్ వచ్చేసి సింపుల్ స్లోప్ రేంజ్ అనమాట ఇదంతా వచ్చేసి. ఇప్పుడు దీని యొక్క గ్రాఫ్ అంటాం. దీనికి అడ్వాంటేజెస్ చూసుకుంటే దిస్ సర్క్యూట్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ సింపుల్ స్లోప్ డిటెక్టర్ కంటే ఇది వచ్చేసి సర్క్యూట్ అనేది మోర్ ఎఫిషియంట్ అనమాట. ఇట్ హ్యాస్ బెటర్ లీనియారిటీ దెన్ సింపుల్ స్లోప్ డిటెక్టర్. లీనియర్ చెప్పినా కదా, సింపుల్ స్లోప్ కంటే ఇది ఎక్కువ లీనియర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఈవెన్ దో లీనియారిటీ ఈజ్ గుడ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు ఇది లీనియారిటీ అనేది గుడ్, కానీ ఇది ఎక్కువ గుడ్ కాదనమాట. దిస్ సర్క్యూట్ ఈజ్ డిఫికల్ట్ టు ట్యూన్ 3 ట్యూన్డ్ సర్క్యూట్స్ ట్యూన్డ్ అట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఈ సర్క్యూట్ వచ్చేసి డిఫరెంట్ అంటే 3 ట్యూన్డ్ సర్క్యూట్స్ అనమాట. ఫస్ట్ FC అంటే సెంటర్ ఫ్రీక్వెన్సీ, FC ప్లస్ డెల్టా F. FC అంటే సెంటర్ ఫ్రీక్వెన్సీ, ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ డీవియేషన్, డెల్టా F అంటే ఫ్రీక్వెన్సీ డీవియేషన్. ఇది హైలో ఉంటుంది, మైనస్ ఉంటే లెస్లో ఉంటుంది. యాంప్లిట్యూడ్ లిమిటింగ్ ఈజ్ నాట్ ప్రొవైడ్. యాంప్లిట్యూడ్ లిమిటింగ్ వచ్చేసి ప్రొవైడ్ చేయదనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ డిటెక్షన్ ఆఫ్ FM సిగ్నల్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.